భూగర్భ జలాలు పెంచడానికి, రిజర్వాయర్లో నీళ్లు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రయత్నం మీరు చూస్తే హందిరి నీవా పూర్తి చేస్తున్నాయి. తెలుగు గంగా లేకపోతే మిగిలిన గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి. పోలవరం టు బనకచెర్ల గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. సముద్రంలోకి ఆవరేజ్న 100 సంవత్సరాల్లో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం శస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు. బంగారు పండించడమే కాదు, దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది 398 కిలోమీటర్లు. ఇప్పుడే ప్రాథమిక అంచనాలు 81,000 కోట్లు కావాలి. కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు. నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడిని కాదు. కానీ ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను గాని పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మాత్రం వదిలిపెట్టే పని ఉండదు.